ఏదైతే గ్లూ యూజ్ చేసామో మనం ప్యాంటీస్కి స్టిక్ చేస్తామో అది నాన్ టాక్సిక్ గ్లూ, విష పదార్థాలతో మిక్స్ అవ్వకుండా ప్యూర్ గ్లూ. నెక్స్ట్ ప్యాంటీస్కి ఇలా స్టిక్ చేసుకున్నా కూడా మనకు బ్యాక్టీరియాస్ ఎక్కువగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. వింగ్స్ ఉండడం వల్ల మనకు స్టిక్ అయిపోయి లీకేజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్ని కొంచెం హోల్స్ పెట్టారు, కరెక్టా? ఈ హోల్స్ ఏంటంటే చాలామందికి పీరియడ్స్ టైంలో మనము మామూలుగా ప్యాడ్స్ యూజ్ చేస్తున్నప్పుడు టైస్ దగ్గర చెమట వస్తూ ఉంటుంది. సో మనకు గాలి అనేది కంఫర్టబుల్గా రావట్లేదు. ఇది బ్రీతబుల్ బాటమ్ లేయర్ అంటారు. ఇలా యూజ్ చేయడం వల్ల మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఎటువంటి స్వెట్టింగ్ రాకుండా ఉండడం కోసం ఇలా చూపించారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి చిప్లో ప్రతి ప్యాడ్లో కూడా మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ చూస్తే ఈ ప్యాడ్లో మనకు కనిపిస్తుంది, ఇక్కడ చూడండి సేమ్ దీనికి కూడా గ్లో ఇచ్చారు. మనమేమీ తప్పు పడడానికి లేదు, వింగ్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది, కానీ ఇది జస్ట్ ఊరికే టెంపరీ అలా పెట్టారంతే. ఓపెన్ చేస్తే చూడండి ఏమన్నా వచ్చిందా? ఓన్లీ ప్యాడే కనిపిస్తుంది, కరెక్టా? కలర్ 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 అంతే. కానీ మనది చూడండి కలర్ కనిపించడమే కాదు, లైవ్లో కనిపిస్తుంది ప్రోడక్ట్, కరెక్టా? కరెక్టా? దీన్ని గ్రఫిన్ అయాన్ చిప్ అంటారు. ఈ ప్యాడ్లో ఉన్న టెక్నాలజీ ఏంటంటే ఎఫ్ఐఆర్ టెక్నాలజీ అంటారు. ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ని ఇందులోకి ఇంజెక్ట్ చేశారు. ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే మనకు సూర్యరశ్మి నుంచి కిరణాలు పడతాయి కదా, అల్ట్రా వైలెట్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్ అని రెండు రకాల రేస్ ఉంటాయి. సో చీకట్లో అంటే మార్నింగ్ 8 o'clock లోపల పడతాయి, వాటి ఇన్ఫ్రారెడ్ రేస్ అంటారు. ఆ తర్వాత అల్ట్రా వైలెట్ రేస్ పడతాయి, అవి మనకు హానికరం. ఇన్ఫ్రారెడ్ రేస్ని ఇందులోకి పంపిస్తారు. ఇందులోకి పంపించడం వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది, మనకు బ్లడ్ క్లాట్స్ అవి రాకుండా కాపాడుతుంది. ఈ గ్రఫిన్ చిప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎటువంటి మెడిసిన్ లేకుండా న్యాచురల్గా మనకు పీరియడ్స్ టైంలో ఉన్న స్టమక్ పెయిన్ని తగ్గించుకోవచ్చు. 1 నెల కాదు, క్రమక్రమంగా వాడాలి. ప్రతి నెల వాడుతూ ఉంటే వితిన్ 3-4 monthsలో మీరు తేడా చూస్తారు, మీకు పీరియడ్స్ టైంలో వచ్చే స్టమక్ పెయిన్ తగ్గిపోతుంది. ఓకే? నెక్స్ట్ ఇచ్చింగ్, ఇరిటేషన్, బ్యాడ్ స్మెల్ ఇలా మనకు రాకుండా కాపాడుతుంది. టోటల్గా చెప్పాలంటే గైనకాలజీ డిసీజెస్ అన్నీ రాకుండా మనకు కాపాడే ఆ టెక్నాలజీ యూజ్ చేశారు ఇందులో. ఇది మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ ఎ కంప్లీట్ యాంటీ బ్యాక్టీరియల్, కంప్లీట్ హైజీన్ ప్రోడక్ట్ అనమాట. ఓకే? కంప్లీట్గా మనకు బ్యాక్టీరియాస్ ఫామ్ అవ్వకుండా పరిశుభ్రంగా మనల్ని పీరియడ్స్ టైంలో ఉంచేదానికి ఉపయోగించే చిప్ అనమాట. రైట్? సో ఇది నిజంగా బ్యాక్టీరియాస్ని అబ్జర్వ్ చేస్తుందా, నిజంగా హైజీన్గా ఉంటుందా, దానికి కూడా మనం ఒక డెమో చేసి చూపించచ్చు. రైట్? సో దానికి మనం ఏం చేస్తామంటే, అడిగారు మేడం బెటాడిన్ ఎందుకు వాడుతున్నారు మీరు అని. బెటాడిన్ మనం ఎందుకు వాడతాం జనరల్గా? గాయాలు నయం చేసుకుంటాం, దాన్ని క్లీన్ చేస్తాం, గాయాలైనప్పుడు ఇన్ఫెక్షన్ కాకుండా వేస్తాం. కానీ ఈ ప్రోడక్ట్ ఎంత ప్యూరిటీ అంటే మనది చూడండి ఏం జరుగుతుందో చెప్తాను. బెటాడిన్ వేస్తే ఓకే లేదు, కలర్ మారిందా? మారిందా? కలర్ అలాగే ఉందా? ఇప్పుడు ఇందులో ఈ చిప్ వేద్దాం. చూడండి తేడా కనిపిస్తుందా? అంటే మన ప్రోడక్ట్ ఎంత ప్యూరిటీ అనేది స్వచ్ఛమైంది అనేది తెలుస్తుంది. సో ఈ డెమో వల్ల ఏంటంటే మన ప్రోడక్ట్ 100% యాంటీ బ్యాక్టీరియల్ ప్యూర్ హైజీన్ ప్రోడక్ట్ అని చెప్పడం కోసం ఈ డెమో చూపించాను. ఎటువంటి బ్యాక్టీరియాస్ అయినా సరే మన బాడీలోకి వెళ్ళకుండా మనకి ఈ చిప్ అనేది ప్రొటెక్షన్ ఇస్తుంది. దానివల్లే మనకు గైనకాలజీ డిసీజెస్ రావు. పీసీఓడి ప్రాబ్లంలో బ్లడ్ క్లాట్స్ అవ్వడము, స్టమక్ పెయిన్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా మనల్ని కంఫర్ట్గా ఉంచుతుంది. ఓకేనా? నమ్ముతారా? ఎస్. ఇది ఒక డెమో. ఓకే? నెక్స్ట్ మామూలుగా ప్రతి ఒక్కరు లేడీస్ కోరుకుంటారు లీకేజ్ అవ్వకూడదు మనకు పీరియడ్స్ టైంలో. ఓకే? ఈ మిడిల్లో బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, 20 ml బ్లీడింగ్ అని అర్థం. ఇది 30 ml, 40 ml బ్లీడింగ్ అవుతుందని అర్థం. ఓకే?
జనరల్గా. సో మన ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ అప్ టు 100 ml వరకైనా అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉంది అనేది మన కంపెనీ యొక్క క్లెయిమ్. సో ఇందులో యూజ్ చేసిన టెక్నాలజీ పాలిమర్స్ అలాంటివి అనమాట. సో నిజంగా 100 ml వరకు అబ్జర్వ్ చేస్తుందో లేదో చూద్దాం. ప్రతి షీట్లో కూడా ఏంటంటే అబ్జర్షన్ షీట్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఇలా ప్యాడ్ ఓపెన్ చేస్తే మిడిల్లో అబ్జర్షన్ షీట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో దీన్నే అబ్జర్షన్ షీట్ అంటారు. దీనివల్లే మనకు లీకేజ్ అవ్వకుండా కాపాడుతుంది. అది లీకేజ్ అవుతుందా లేదా అనేది చూద్దాం మనము. సరేనా, తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఇది చూద్దాం. ఇందులో ప్రతి ప్యాడ్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది అబ్జర్షన్ షీట్ అనేది. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇందాక ప్యాడ్ ఓపెన్ చేసిన సౌండ్ ఈ సౌండ్ ఏమన్నా తేడా ఉందా? ఒకటే ఉందా? కవర్ కవర్ సౌండ్ ప్లాస్టిక్ మిక్స్ అయిందని అర్థమవుతుందా? ఇలాంటి వాడితేనే మనకు గర్భసంచి క్యాన్సర్ వస్తుంది. అది సాఫ్ట్ కాటన్ మనది. ఓకే, అందుకే సౌండ్ రాలేదు. ఇది ప్లాస్టిక్ మిక్స్ అయింది, అందుకే సౌండ్ వచ్చింది. ఓకే, ఇలా 2 తీసుకున్నాను. ఇప్పుడు మనము 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. పట్టుకోండి, లేసి పట్టుకోండి. వాటర్ వేయండి. హాఫ్ గ్లాస్ నాకు ఇవ్వండి మేడం. ఓకే, 2 ఈక్వల్గా ఉన్నాయా? ఒక 100 ml ఉండొచ్చా? ఇది ఒక దాంట్లో ఇదో దాంట్లో వెంట పట్టుకోండి. సో ఇక్కడ ఒక ప్యాడ్ ఇందులో వేస్తున్నాను, ఒకటి ఇందులో పెడుతున్నాను. ఓకేనా, చూడండి ఏది అబ్జర్వ్ చేస్తుందో ఏది అబ్జర్వ్ చేయట్లేదు. బ్లీడింగ్ కూడా ఒకేసారి అవ్వదు, అవుతూ ఉంటుంది. కరెక్టా? ఇదే వచ్చేసి రైట్ సైడ్ ఎవరిది? మనది. టైమర్ కూడా ఆన్ చేసుకోవచ్చు కావాలంటే. ఫాస్ట్ గా అబ్జర్వ్ అవుతుందా? మన ప్రోడక్ట్ ఫాస్ట్ అబ్జర్వ్ అని నమ్ముతారా? ఎంత హెవీ బ్లీడింగ్ అయినా సరే మనల్ని కంఫర్టబుల్ గా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే, లీకేజ్ అవుతుందా? లీక్ ప్రూఫ్ అని నమ్ముతారా? ఈ ప్రోడక్ట్ చూడండి. ఒక 10 ml అబ్జర్వ్ చేసిందా? 10 to 15 ml అయింది లేండి, మరి నో అని చెప్పాను. 10 to 15 ml జెన్యూన్ గా మాట్లాడాలి. కరెక్టా? ఒక 10 to 15 ml అబ్జర్వ్ చేసింది లేండి. కరెక్టా? సో మాక్సిమం 20 ml వరకు మాత్రమే అబ్జర్వ్ చేస్తుంది బయటది. ఆలోచించండి, బయట మనం 50 రూపీస్ పెట్టి 5 ప్యాడ్స్ వస్తాయి కొంటాం. అదే మనం చూడండి ఇక్కడ 5 ప్యాడ్స్ బయటవి ఈక్వల్ టు మనది ఒక ప్యాడ్. కరెక్టా కాదా? సో అప్పుడు మన ప్యాడ్కి 19 రూపీస్ పడుతుంది, వీళ్ళ ప్యాడ్కి 10 రూపీస్ పడుతుంది. సో అప్పుడు వీళ్ళు 5 ప్యాడ్స్ తీసుకుంటే మనది ఒక ప్యాడ్ అవుతుంది. అంటే 50 రూపాయలు ఈక్వల్ టు 19 రూపీస్. అప్పుడు మనది గ్రేటా వాళ్ళది గ్రేటా? కాస్ట్ మనదే తక్కువ కదా. మెయిన్గా లైఫ్ని కాపాడుకోవచ్చు, మన లైఫ్ని మన చేతుల్లోనే ఉంటుంది. కరెక్టా కాదా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్, మెయిన్గా హైజీన్గా ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల సో మిమ్మల్ని మీరు హైజీన్గా ఉంచడం అలవాటు చేసుకోండి. ఓకేనా? సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఎంతో మందికి లైఫ్ ఇవ్వడమే కాదు, మంచి పీవీ కూడా వస్తుంది. ఎంత? 190 రూపీస్ డిపి ప్రైస్, 6.33 పీవీ వస్తుంది. ఒక 8 ఫ్యామిలీస్ కి మీరు ఒక 2 ప్యాకెట్స్ ఇచ్చినా కూడా 100 పీవీ వచ్చేస్తుంది. సో అలా ఆలోచించండి. సో
8 ఫ్యామిలీస్ కి మంచి లైఫ్ ఇస్తారు. దానివల్ల మీకు 100 పీవీ కూడా వస్తుంది. కరెక్టా కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకటే చెప్తాను, ప్రతి మంత్ మీరు ఎలా అయితే రెగ్యులర్గా కాఫీ పౌడర్, రైస్ బ్రాండ్ ఆయిల్, షాంపూస్, సోప్స్ ఏవేవో ఆర్డర్ పెడుతుంటారు, అందులో మీ ఫ్యామిలీ కోసం, మీకోసం ఒక 2 ప్యాడ్స్ ఆర్డర్ పెట్టుకోండి. ఒకటి డెమోకి వాడుకోండి, ఒకటి మీరు వాడుకోండి. సో దట్ దానివల్ల డెమోస్ చేయడం వల్ల బిజినెస్ పెరుగుతుంది, మీరు యూజ్ చేయడం వల్ల హెల్త్ కాపాడుకోవచ్చు. కరెక్టా? సో మరి అందరూ యూజ్ చేస్తారా? అందరు రికమెండ్ చేస్తారా? వరంగల్ నుంచి బిజినెస్